ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనివార్యమని కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అలాగే సాధారణ ఎన్నికలతో పాటు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. విభజనతో తీవ్ర నష్టం జరుగుతుందని 13 జిల్లాల్లోని ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజలు ఆవేదన, ఆవేశం, ఆందోళనలో పడిపోయారు. అలాంటి సమయంలో విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ ప్రజలకు నేనున్నాను అంటూ వాయుసేనకు చెందిన యుద్ధ విమానంలా దూసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు పవన్. మరోవైపు ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగా 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి మద్దతు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన ఏపీలో రాజకీయ సుస్థిరత కోసం అభివృద్ధిని కాంక్షించి పవన్ జనసేన పక్షాన అభ్యర్థులను పోటీలోకి దించలేదు. మోదీని పవన్ నేరుగా గుజరాత్ వెళ్లి కలుసుకుని ఏపీలోని పరిస్థితులను వివరించారు. అలాగే విద్యార్థులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా మోదీకి పవన్ వివరించారు. అంతేకాకుండా టీడీపీ, బీజేపీల ద్వయానికి మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆ క్రమంలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి సభల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొన్నారు. జన సైనికులంతా టీడీపీ, బీజేపీ కూటమి విజయానికి పనిచేయాలని ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు. పవన్ ఫాలోయింగ్ వల్ల టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో టీడీపీ తన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీపై గెలవగలిగింది. పవన్ మద్దతు లేకుంటే టీడీపీ ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసేదని రాజకీయ పరిశీలకులంతా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఏమైతేనే ఏపీలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రంలో 2 బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా, కేంద్రంలో 2 టీడీపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇలా ఏళ్లు గడుస్తున్నాయి. అయితే ఏపీ విభజన హామీలను ఈ 2 పార్టీలు విస్మరించాయి. దీంతో ఆగ్రహించిన పవన్ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో అర్ధరాత్రి ప్రకటన చేశారు. అయితే ఆ ప్యాకేజీని పాచిపోయిన 2 లడ్డూలుగా పవన్ కాకినాడ సభలో అభివర్ణించి ఎద్దేవా చేశారు. కానీ కేంద్ర ప్రకటనను సీఎం చంద్రబాబు స్వాగతించారు. ప్యాకేజీని కూడా ఆమోదించారు. పవన్ మాత్రం ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తూనే వచ్చారు. హోదా కోసం చేస్తున్న ఆందోళనను చంద్రబాబు అణిచివేయాలని చూశారు. హోదా అంటే జైలుకే అని చంద్రబాబు బెదిరించారు కూడా. ఈ నేపథ్యంలో పవన్ నెమ్మదిగా చంద్రబాబుకు దూరం జరుగుతూ వచ్చారు. 2018 మార్చి 14న గుంటూరు జిల్లా కాజా వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను పవన్ నిర్వహించారు. ఈ సభా వేదిక ద్వారా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలతో పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై పవన్ నిప్పులు చెరిగారు. 2014 మార్చి 14 నాటి నుంచి 2018 మార్చి 14 వరకు అడపాదడపా ప్రభుత్వాన్ని పలు అంశాలపై నిలదీస్తూ, ప్రశ్నిస్తూ వచ్చిన పవన్ ఆవిర్భావ దినోత్సవ సభా వేదిక తర్వాత ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆ క్రమంలో ఆయన రాజధాని భూములపై రైతుల తరపున ప్రభుత్వంతో పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఫాతిమా విద్యార్థుల సమస్య, విశాఖలోని డ్రిడ్జింగ్ కార్పొరేషన్ విషయంలో ఉద్యోగుల సమస్యలపై ఆయన గళమెత్తారు. మరోవైపు కృష్ణా జిల్లా ముసునూరు ఎంఆర్ఓ డి వనజాక్షిపై దెందులూరు ఎమ్మెల్యే దాడి ఘటన మీద కూడా పవన్ తీవ్రంగా స్పందించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై తన సొంత ఖర్చులతో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వారితో పరిశోధనలు చేయించారు. ఆ తర్వాత ఈ అంశంపై చంద్రబాబు స్పందించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అక్రమ క్వారీలు, ఇసుక ర్యాంపులపై పవన్ గళమెత్తారు. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్కాట్ చేస్తే ఇది సరైన విధానం కాదని పవన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పై మోదీ ప్రభుత్వం చూపిస్తున్న సవితి తల్లి ప్రేమను పవన్ తీవ్రంగా నిరసించారు. విభజన హామీల సాధనలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని సైతం ఆయన ఎండగట్టారు. ఆ క్రమంలో మే 20న ఏపీ చిట్ట చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుంచి ప్రజా పోరాట యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ పలు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు నిరసన కవాతులు సైతం చేశారు. ఈ సభల నిర్వహణలో కూడా పవన్ ఎక్కడా ఖర్చుకు తావు లేకుండా ఉండేలా నిర్వహించి నిజాయితీ కలిగిన నాయకుడిగా ప్రజల నుంచి మన్ననలు అందుకున్నారు. ఈ సభలకు సైతం ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత పవన్ రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్డు షోలు నిర్వహించి
ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు, రైతులు, మహిళలతో సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించారు. ఎన్నికలు అంటేనే ధన ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటిది ధన ప్రభావం లేని, జన ప్రభావం కలిగిన పార్టీగా జనసేనని ప్రజల ముందు నిలబెట్టేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయదలిచిన ఆశావహుల కోసం ఓ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించేందుకు ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేయడం విశేషం. ఆ కమిటీ అభ్యర్థుల బయోడేటాను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకే జనసేన అభ్యర్థులను ఎంపిక చేశారు. సరికొత్త రాజకీయ విధానాలతో దూసుకువచ్చిన జనసేన ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. జనసేన లేకుండా ఏపీ రాజకీయాలు ఉండబోవని పవన్ కూడా ఇటీవలి సభల్లో వ్యాఖ్యానించారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులు కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. పవన్ కళ్యాణ్ ప్రకటించిన ఈ 7 సిద్ధాంతాలు ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తాయని జనసేన పార్టీ బలంగా విశ్వసిస్తోంది. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన 5వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం విశేషం. Please subscribe to New Waves.